రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాలలో విక్టరీ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని స్కూల్ కరెస్పాండెంట్ దేవబాబు తెలిపారు. రమణైపేట గ్రామం ఈశ్వర్ నగర్లో గల విక్టరీ హైస్కూల్లో 100% ఉత్తీర్ణతతో ఏపీఎస్పీ వాకలపూడి పండూరు కాంప్లెక్స్లలో మొదటి ర్యాంక్ సాధించి 600కు గాను 587 మార్కులతో పమ్మి మధుబాబు మొదటి ర్యాంక్ సాధించగా 585 మార్కులతో రెండో స్థానంలో గీసాల సత్యకార్తిక్, 582 జామి పాండురంగ అపలాచారి, 577 కండిబోయిన ప్రియాంక, 570 ఇళ్ల ప్రీతి, 567 దేవిరెడ్డి సిద్ధు, 562 దెయ్యాల సంతోష్, 547 దంగేటి వరుణ్ సంతోష్, 544 రామకుర్తి అర్జున్ కుమార్, పిల్లి ఐశ్వర్య మరియు రాయుడు సిరి సాహితీ, 539 కంచమర్తి కీర్తన, 500 మార్కులు గ్రంథి సాయిని విజయం సాధించగా 400 మార్కులు పైబడి 6 ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణతయ్యారు. ఈ సందర్భంగా విక్టరీ స్కూల్ ప్రిన్సిపల్ కె దేవబాబు, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, సుజానీలు మాట్లాడుతూ క్రమశిక్షణ, టీచర్స్ పర్యవేక్షణ, తల్లిదండ్రుల సహకారంతో పాటు మార్నింగ్, ఈవినింగ్ క్లాసులు నిర్వహించడం జరిగిందని, గత 12 సంవత్సరాలుగా 100కు 100% ఉత్తీర్ణత రావడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులు మధుబాబు, సత్యకార్తిక్లు మాట్లాడుతూ మాకింతటి ఘన విజయం కోసం నిరంతరం కష్టపడిన మా ప్రిన్సిపల్ దేవబాబు, మా టీచర్స్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంతటి ఘన విజయం సాధించామని వారు తెలియజేశారు. అంటే కనుక ఆయనకు ఉన్నటువంటి రికగ్నేషన్ ఏది ఉండదు. అటువంటి సార్ దగ్గర మేము వర్క్ చేయడం, అటువంటి ప్రిన్సిపాల్ దగ్గర మేము వర్క్ చేయడం రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా స్టాఫ్ అందరి తరఫున కూడా వన్స్ అగైన్ ఆయనకి, అలాగే పిల్లలకి, అలాగే పిల్లల యొక్క పేరెంట్స్కి, వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసి ఏ టైంలో పెడితే ఆ టైంలో రావడం, పేరెంట్స్ పిల్లల్ని పంపించడం, మాకు కోఆపరేట్ చేయడం చాలా చేశారు. కాబట్టి ఇదంతా కూడా ఈ కృషి అంతా. తర్వాత సార్ ఇంకొక విషయం చెప్పారు, వీళ్ళందరూ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడే చదివారు. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఒకే స్కూల్లో చదివి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం అనేది నిజంగా ప్రిన్సిపాల్ సార్కి ఎలాగో ఉంటుంది గర్వకారణం కింద. ఎట్ ద సేమ్ టైం వర్క్ చేస్తున్న మాకు ఇది ఓ రకంగా చెప్పాలంటే ఈ మూమెంట్ మాకు ఏంటంటే మెమరబుల్ మూమెంట్ కింద మేము తీసుకుంటాం. కాబట్టి మా స్టాఫ్ అంతా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా 590+ వచ్చేలాగా స్టాఫ్ అంతా కృషి చేస్తాం. కరెస్పాండెంట్ సార్కి వన్స్ అగైన్ we have to promise them. Students, all the time he is always his backbone like us, and because of him today we are proud to say that all our students got a 587. It is a great achievement. We are feeling that. Not only that, this year, the next year we are expecting that 595 above we are expecting. For that all the staff we are going to work hard, and also our students also very good students. Whatever we say that they had followed up and they worked hard very well, and I'm so happy because of my students, my principal sir and my teachers and all the parents. Though they are works very small jobs, and they come from the very poor background, even then the parents also have cooperated with us very well. So we are thanking to that media. మా స్కూల్ సాధించడం జరిగింది. అలాగనే 587 మార్కులతో ప్రథమ శ్రేణిలో మధుబాబుకి కైవసం చేసుకున్నాడు. అలాగే సెకండ్గా సత్యకార్తిక్ కూడా 585 మార్కులతో సాధించింది. ఇంత ఘన విజయానికి కారణం మాకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా 590 దాటడానికి కృషి చేస్తామని స్కూల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. అలాగనే మా ఏపీఎస్పీ కాంప్లెక్స్, వాకలపూడి కాంప్లెక్స్, పండూరు కలస్ 3 కాంప్లెక్స్లు ఉన్నాయండి మా ఏరియాలోని. ఈ 3 కాంప్లెక్స్లలో కూడా హైయెస్ట్ మెజార్టీతో వచ్చిన స్కూల్ మా ఒక్క స్కూలే. ఈ 3 కాంప్లెక్స్లలోకి హైయెస్ట్ మార్క్స్ వచ్చింది మా ఒక్క స్కూలే. 587 రావడం చాలా గర్వంగా ఉంది మాకు. అలాగనే కష్టపడి చదివిన విద్యార్థులకు కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరు మంచి భవిష్యత్తు ఇంకా రాబోయే రోజుల్లో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. దిస్ ఈజ్ మధు. నేను విక్టర్ స్కూల్లో చదువుకున్నాను. మా ప్రిన్సిపల్ సార్ దేవబాబు, అలాగే మా టీచర్స్ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. అలాగే మా పేరెంట్స్ కూడా చిన్న జాబ్లు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ స్కూల్కి పంపడం వల్ల, కష్టపడడం వల్లే, వాళ్ళ ప్రోత్సాహంతో కూడా నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఈ టీచర్స్ వల్లే, మాకన్నా ఎక్కువ టీచర్స్ కష్టపడ్డారు. వాళ్ళ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. నాకు 587 వచ్చినాయి అంటే ముఖ్యంగా టీచర్స్ వల్లే, వాళ్ళ కష్టం వల్ల నాకు వచ్చినాయి. థ్యాంక్ యూ. నేను విక్టరీ స్కూల్లో చదువుకున్నాను. అయితే మా ప్రిన్సిపల్ సార్ అయిన దేవబాబు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహించి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇన్ని మార్క్స్ రావడానికి ముఖ్య కారణం మా టీచర్స్, మా ప్రిన్సిపల్ సార్. వాళ్ళు లేకుంటే మేము ఇంత ఎక్కువ మార్క్స్ సాధించలేకపోయే వాళ్ళము.
వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మేము ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చాము. అలాగే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మేము ఇక్కడ వరకు వచ్చాము. నాకు 585 వచ్చినాయి. అందుకు కారణం మా టీచర్సే ముఖ్య కారణంగా. దానికంటే ముఖ్యంగా మా ప్రిన్సిపల్స్ దేవబాబు గారు. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో నేను ఎంపీసీ తీసుకుంటున్నాను. అలాగా ఒక గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.